అమరావతి రాజధానికి సంబంధించి కూడా చాలా వస్తున్నాయి. అమరావతి మునిగిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దాంతోపాటు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో అమరావతే ప్రధాన అంశము. మనకొక రాజధాని కావాలి. రాజధానిని ప్రపంచం మన వైపు చూసే రాజధాని నిర్మిస్తామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ రాజధాని విషయం అది ఒక విషయం, సపరేట్ విషయం. గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలు రాజధాని ఉండేది ఆంధ్ర రాష్ట్రానికి. ఓకే. మళ్ళీ తర్వాత తెలంగాణను రెండు ప్రాంతాలు, ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతం కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఓకే. ఆంధ్రప్రదేశ్ వెళ్ళినాక హైదరాబాద్ క్యాపిటల్ అయింది. ఈ హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు ఏదో ఉద్యోగ అవకాశాలకైతేనేమి, పరిశ్రమలో ఉద్యోగాలు చేసే వాళ్ళైతేనేమి, వ్యాపారస్తులు రకరకాలంతా ఈ హైదరాబాద్ పట్టణంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడము, ఏదో రకరకాలుగా అభివృద్ధి చెందినారు. రాష్ట్రం డివైడ్ అయితేనే ఆంధ్ర 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 ప్రాంతము రాయలసీమ ప్రాంతము కలిపి ఆంధ్రప్రదేశ్ చేసింది. ఓకే. ఇది తెలంగాణ రాష్ట్రంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడినప్పుడు రాజధాని అంటూ లేదు. అప్పుడు రాజధానిని ఆయన ఏదో చంద్రబాబు నాయుడు కుల ప్రాతిపదిక మీద అది రాజధానిగా చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా శివరామ కమిటీ అని ఒకటి కమిటీ ఏర్పాటు చేశారు. శివరామకృష్ణ కమిటీ డివిజన్ అప్పుడు రాజధాని కోసము అని ఇతర దాంట్లో చేసినప్పుడు శివరామ కమిటీ రిపోర్ట్లు అయితే వాళ్ళు ఫలానా ప్లేస్ అని చెప్పలేదు. కానీ ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు మీకు లభ్యమవుతుందో అక్కడ పెట్టుకోండి రాజధాని అని జనరల్గా చెప్పారు. ఇక్కడైతే అన్ని ప్రైవేట్ రైతుల భూములు కదా, పంట పండే భూములు రైతుల భూములు ఆ ఏరియాలో పెట్టడం వల్ల భూములు ఆక్యుపై చేయాల్సింది వచ్చింది, అక్విజేషన్ చేయాల్సింది వచ్చింది. అక్విజేషన్ చేసినప్పుడు దాదాపు 40,000 ఎకరాలు చేశారు. మళ్ళీ అనవసరంగా ఆయన 40,000 అనడంతో అదనంగా అది కాంట్రవర్సీ అయింది. ఏం చేస్తారు ఇంత భూములు తీసుకొని అని. ఆడ రైతుల్లో కూడా కొంచెం తిరుగుబాటు వచ్చింది. ఈ అమరావతి రాజధాని అనేసరికి అది ఏమవుతుంది అంటే వ్యవసాయ భూముల్లో ఉంది. ఆ వ్యవసాయ భూములు తీసుకొని ఏదో వాళ్ళ భూములు రకరకాలుగా చేశారు. చేసినప్పుడు ఇప్పుడు ఏం ప్రభుత్వం రాజధాని అంటే ఏం నిర్మాణం చేస్తారు? ఏముంటుంది సెక్రటేరియట్, ప్రైవేటు వాళ్ళు నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే ఏముంది, సెక్రటేరియట్ ఉంటుంది. ఆ నుంచి తర్వాత అసెంబ్లీ, హైకోర్టు, ఏమన్నా డైరెక్టరేట్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్స్ అవి. ఇంకా ఏదన్నా కాలనీస్, ఉద్యోగస్తులకు కాలనీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఎర్రమంజిల్ కాలనీ, పంజగుట్ట కాలనీ, ఇట్లా విజయనగర్ కాలనీ, ఇవన్నీ ఉద్యోగస్తుల కోసం కట్టిన నిర్మాణం. అంతే అవి చేస్తారు. అవి ఎంత అవుతుంది దాంట్లో? ఉద్యోగస్తులకు డైరెక్టరేట్ బిల్డింగ్ అయితేనేమి, కాలనీస్ అయితేనేమి, తర్వాత సెక్రటరేట్కు, అసెంబ్లీకి, హైకోర్టుకు, ఇవన్నీ కలుపుకున్న 3,000-4,000 ఎకరాల్లో వచ్చేస్తుంది. అటువంటిది 40,000 ఎకరాలు తీసుకున్నారు. ఓకే. ఈడ కూడా రాజధాని మీరు హైదరాబాద్ చూసింటారు. ఇవన్నీ పెరిగిపోయింది అనుకోండి రాజధాని. అప్పుడంటే చిన్నదిగా ఉండే ఏదే హాస్టలు, అసెంబ్లీ భవనము, ఆడ సెక్రటరేటు, కింద అబిడ్స్ అని అప్పుడు ఫేమస్ వ్యాపార కేంద్రం. ఇప్పుడు ఎక్కడెక్కడో ప్రాకిపోయిందంతా. ప్రాకిపోయినా ఎన్ని పెట్టుబడులన్నీ ఏమిటి? ప్రైవేట్ ఆస్తులు. గవర్నమెంట్కి సంబంధించినవి ఏం లేవు కదా. ఆడైనా అంతే కదా. ఏడైనా రాజధాని నెలకొల్పినప్పుడు అవే ఉంటాయి. రోడ్లు వేయాల్సింది ఉంటుంది, మంచినీటి సౌకర్యం కల్పించుంటుంది, ఈ బిల్డింగ్లు అయితే వస్తాయి. ఇంకా ప్రపంచం దృష్టి కేంద్రీకరించేది ఏముంది ఆడ? ఊరికి దాని మీద ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు అమరావతిని. ఓకే. దాంతో ఏమంటే రాయలసీమ వాసులకు కొంచెం రాజధాని అంటే ఒప్పుకోవడం లేదు, ఇష్టం లేదు. కాకపోతే ఆందోళన అవి ఇవి అనేవి అవి టైం పడుతుంది. ఏదో టైంలో వేరు సమస్య అది. ఇంకా మిగతా నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
ఊరికి ఏదో ఆ రోంతా కృష్ణా గుంటూరు వాళ్ళకు సంబంధించిందే ప్రాంతం, అంతే ఎవరికి ఉపయోగం ఏముంది. అవును. దానికి హైదరాబాద్కి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు ఆడికి పోవాలంటే కూడా తక్కువ పోతారు. మేము శాసనసభ్యులను కూడా అడుగుతుంటాం కదా, ఏమయ్యా అని అంటే, ఏముంది సార్, ఏదో అసెంబ్లీ ఉన్నప్పుడు పోతాము, అప్పుడే ఏదన్నా సెక్రటరియట్లో ఒకటి రెండు పనులు ఉంటే చూసుకొని వచ్చేస్తాము. ఏం పొద్దు పోదాడా ఏదో హైదరాబాద్లో పోయినట్టు అని అంటుంటారు. అందువల్ల అది ప్రపంచంలో మేల్సాధనగా చూపిస్తామనేది కలే, అది డ్రీమ్ అంతే. అంతే సార్. పోలవరంకి సంబంధించి కూడా ఎప్పుడో మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్లు మారుతున్నాయి, కానీ ఇంకా పోలవరం అలాగే ఉండే పరిస్థితి ఉంది. బట్ కూటమి ప్రభుత్వం చెప్తుంది 28 కల్లా మేము పోలవరం పూర్తి చేస్తాం, అమరావతి పూర్తి చేస్తాం. అవకాశం ఉందంటారా నిజంగా? ఎవరైతే ఆంధ్రుల కళ పోలవరం ప్రాజెక్టు, ఏ అవకాశం ఉండదా? పోలవరం అనేది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి డివిజన్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని సెంట్రల్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఆ సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ మేమే పోలవరం నిర్మాణం చేస్తాము, మీరు ఆ కాస్ట్ మాకు ఇవ్వండి అని స్టేట్ నిర్మాణం చేసేదానికి పూనుకున్నది. కానీ ఇప్పుడు ఈడేమవుతానంటే ఫండ్స్ తక్కువ వచ్చినాయి, డెవలప్మెంట్ జరగాలంటే జరగటం లేదు. అందుకని అట్లే పొడిగించబడుతుంది అది దశల వారీగా. అంటే నెక్స్ట్ ఈ 4-5 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉందంటారు. ఏదో కంప్లీట్ చేస్తారులేండి ఏదో ఒకటి. దాంతోపాటు విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా చాలా ప్రైవేటీకరణ జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు వాళ్ళందరూ చాలామంది దాని మీద ఆత్మ త్యాగాలు కూడా చేసిన పరిస్థితి. నిజంగా ప్రైవేటీకరణని చేయటాన్ని మీరు ఎలా చూస్తారు ఒక సీనియర్ పొలిటీషియన్గా? అంటే ఏమవుతుందంటే, అప్పుడు నేను కూడా పియూసీ చదువుతున్నాను తిరుపతిలో. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పెద్ద ఉద్యమం నడిచింది. అప్పుడు ఆంధ్రులు అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 కూడా కలిసి ఉన్నాయి కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు కావాలని, ఎందుకంటే కొంచెం పారిశ్రామికరణ అవుతుంది అని చెప్పి అప్పుడు ఉద్యమం నడిచింది. సరే, అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమైందంటే అది సెయిల్ వల్లే పెట్టినారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్. ఓకే. పెట్టిన తర్వాత అది నష్టాలు చవిచడం మొదలుపెట్టింది. నష్టాలను అధిగమించాలా అని అంటే అది ప్రైవేట్ పరం చేస్తే సరిపోతుంది కదా అని కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆలోచన ఉంది. ప్రైవేటీకరణ జరిగితే కనుక మాకు నష్టమని ఇప్పుడు అక్కడుండే ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమ ఎన్ని రోజులని పరిశ్రమ మీద నష్టాలు భరించుతుంది? ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది, ఇది ఆంధ్రుల హక్కు అని కొట్లాడినాక అది ప్రైవేటీకరిస్తే ఏముంది, ప్రభుత్వంలో ఉంటే ఏముంది, ప్రజలకు సంబంధం లేని విషయం అయిపోయింది. అది ఉద్యోగస్తులు వాళ్ళకు సంబంధించిన విషయమే. ప్రైవేటీకరణ జరిగిన దానివల్ల ప్రజలకు సంబంధం ఏమి లేదు కదా. ప్లాంట్ అయితే ఆడ ఉంది, సంబంధం లేదు కదా అంట. ఓకే. అంటే రాజకీయ పార్టీలు దాన్ని ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నాయి. అంటే మేము ప్రైవేటీకరణ మేమే ఆపేసామని చెప్పి కూటమోళ్ళు చెప్తారు, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆపేయటం వల్ల ఆగిపోయిందని చెప్తున్నారు. పారిశ్రామికరణ, ప్రైవేటీకరణ అనేది ఆల్ స్టేట్ కంట్రీ పాలసీ. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడూ నష్టాల్లో ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉండి ఈ ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు రెవెన్యూలో అది కూడా ఒక భారమై కూర్చుంటున్నాయి. పరిశ్రమలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాభాలు వస్తున్నాయంటే లాభాలు ఆర్జించడం లేదు. లాభాలు వచ్చి ఆ పరిశ్రమ తన కాళ్ళ మీద నిలదొక్కుంటే ఎవరికి ఇబ్బంది లేని సమస్య. ఓకే. కానీ అటువంటి పరిస్థితి ఉండదు ప్రభుత్వ రంగ సంస్థల్లో. ప్రైవేట్ రంగంలో అయితే సూపర్వైజను ప్రదేశం ఉంటాయి, వాళ్ళు ఏదో నిలదొక్కోగలుగుతారు. అందుకని ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలని చెప్పి ప్రైవేటీకరణ అనేది వచ్చింది. అది జనరల్గా కంట్రీ వైడ్ పాలసీ. అంతే
అందులో భాగంగానే ఇది కూడా చేయాలని అంటే రెసిస్టెన్స్ ఉంది అక్కడ. స్థానికంగా ఉంటుందిలేండి, ప్రజలకి ఏం సంబంధం లేదు. అంటే సెంట్రల్ ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే దగ్గర దగ్గరికి విశాఖ ఉక్కుకు సంబంధించి కొంతమంది అభిప్రాయం అంటే మహా అయితే 6,000 కోట్లు ఏమో ఉంటుంది, దాన్ని గవర్నమెంటే స్టేట్ గవర్నమెంటే టేక్ ఓవర్ చేసుకొని మనమే చేసుకోవచ్చు కదా అనే అవకాశం. అలాంటి పరిస్థితి ఈ టేక్ ఓవర్ చేసేది సమస్య కాదు, కానీ రన్ చేసేది సమస్య. రాష్ట్రమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ ఏదైనా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నడపాలనంటే కొద్ది సూపర్వైజన్ చక్కగా ఉంటుంది కదా. అది ప్రైవేటులో సూపర్వైజన్ ఉండేదానికి దీనికి తేడా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మైసూరారెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం.